వీళ్ళంతా ఎవరంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ నేతలంట. వీళ్ళంతా కలిసి బీసీ సంఘానికి ఇప్పుడు ఇది మన జేఏసీ ఉంది కదా, జేఏసీకి అధ్యక్షుడు వాళ్ళు మన ఆర్కిష్టే సార్ కాడికి పోయిరంట. ఆర్కిష్టే సార్ కాడికి పోయి సార్ మనం బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉంది కదా రామచంద్రరావు సారు, ఆయన కాడికి పోయి అడుగుదాంపా అని చిన్నగా నొక్కపోయిరంట ఈయన నాడుదాకా. ఆడికి పోయి సార్ మేము 18వ తారీఖు నాడు తెలంగాణ బంద్కు పిలిపించినాం, మరి మీ మద్దతు కావాలని అడుగుతందుకు పోయిరట. మరి ఆయన అన్నడా నా అన్నడా ఇక ముచ్చట తర్వాత ముచ్చట. కానీ ఆడికి పోయిన బీసీ నేతలు మరి వీళ్ళకి మరి ఏడ మిస్టేక్ అయిందో ఏమో పాడైపోను, ఏం కొట్టుకుంటారు గిట్ట కొట్లాడుతోళ్ళకు రేపన్నాడు బహుజన రాజ్యం బీసీ రాజ్యం రావాలంటే అవుతుండొచ్చున ఎంత ఓపిక ఉండాలి. సరే మీరు పోయింది ఏంది మద్దతు కోసమని పోయిరు. ఆయన మద్దతు ఇస్తానడా ఇయ్యనన్నాడా అది ఇంకా ఏది క్లారిటీ కాకనే పాయ. ఇంకోటి ఆ బీజేపీ పార్టీలో ఆలకాలకే 90 రకాల పంచాయతీలు ఉన్నాయి. ఏమైనా దేశంలో కలగలాడుతున్నా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి ఉన్న పంచాయతీలు ఏ పార్టీకి కూడా లేవు. వాళ్ళ బాధ ఆలకుంటే ఆలకాడికి పోయి మీరు కొట్లాడితే రేపన్నాడు వాళ్ళకి చెడపేరు వస్తుందా? చెడపేరు పక్క వస్తుంది కదా. ఓ బీసీ నేతలు మీకు ఏమైనా వెళ్ళి పెట్టుకోవాలన్నా పంచాయతీ పెట్టుకోవాలనుకున్నా కానీ చక్కగా నరేంద్ర మోడీ దగ్గరికి పోయి సార్ మేము ఇంతమంది బీసీలో ఉన్నాం మాకు న్యాయం చేయాలని అడిగే ప్రయత్నం చేయాలి, అంతేగాని ఉత్తపుణ్యానికి పోయి గిసుంటోళ్ళ కాడ కొట్లాడితే పొందాక తెలంగాణ కొట్లాడినా కానీ ఏమీ రాకుండొచ్చు, రాదు కూడా.